కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. 28 సీట్లలో 25 సీట్లు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో గెలుపుతుంది. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈరోజు మా కార్యకర్తలందరూ చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు, డబల్ డిజిట్లో మెజార్టీ సీట్లు రోజు బీజేపీ గెలవబోతుంది. మరి మీకు 40 సీట్లు ఏ రకంగా వస్తాయో రాహుల్ గాంధీ చెప్పాలి. ఉన్న 40 సీట్లే మీకు వచ్చాయి రాని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం కావాలి? రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి కావాలి? ఆయన ఢిల్లీ నుంచి ఎప్పుడు డబ్బులు తేవాలి? ఇక్కడ రైతుల రుణమాఫీ ఎప్పుడు కావాలి? ఇక్కడ రైతుల ఎకరానికి 15,000 ఎప్పుడు ఇవ్వాలి? ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం మీద 500 బోనస్ ఎప్పుడు ఇవ్వాలి? ఇక్కడ కౌలు రైతులకు లేకపోతే రైతు కూలీలకు ఎప్పుడు ఆర్థిక సాయం చేయాలి? మా అక్కలకు మా చెల్లెళ్లకు నెలకు 2,400 ఎప్పుడు రావాలి? తెలంగాణ నిరుద్యోగులకు నెలకు 4,000 ఎప్పుడు రావాలో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రెండు పార్టీలు కూడా మోసం చేసేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. రాహుల్ గాంధీ అంటున్నామన్నా బీజేపీ బి టీం అట. బి టీము మీరు. కేసీఆర్ మీ పార్టీలో పుట్టాడు. కేసీఆర్ మీ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీలో కేసీఆర్ మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఇక్కడ హరీష్ రావు మంత్రిగా పనిచేశాడు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో మీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేశాడు. ఎవరికి ఎవరు పీఠం అడుగుతా ఉన్నాను. ఇదే టీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీలో మీరు చేస్తామని చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి ఎవరు పీఠము? మరొకటి అడుగుతా ఉన్నాను, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ కాంగ్రెస్కు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా పటిష్టం చేయడం కోసం ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు మద్దతు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్కు పంపించింది. ఈరోజు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్కు పంపించి రేవంత్ రెడ్డికి మండగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా ఈ రెండు పార్టీలు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా మభ్య పెడతా ఉన్నారు. ఇవి దొందే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు కూడా నానానికి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి 5 సంవత్సరాలు కూడా పడుతుందో లేదో. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ సీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లలో డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నాంది ఈ లోక్సభ ఎన్నికలు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా
నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కష్టపడి పనిచేద్దాం. మే 13వ తేదీ వరకు మనం ఎవరం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతి పోలింగ్ బూత్కు వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకు వెళ్ళాలి, ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఎందుకంటే నాకు బాగా తెలుసు,